అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివ ఎడ్జ్ ఛానల్. ఈరోజైతే మనము నందవరంలో ఉన్నటువంటి బసవరాజు గారు వారి పశువులను అయితే చూడడానికి రావడం జరిగింది. అందులో భాగంగా సుమారుగా 68 నుంచి 69 గల సైజు గల అయితే ఇక్కడ కూడా ఒకటి ఉంది. మరి దీంతోపాటు ఇంకా ఎన్ని ఉన్నాయని చూద్దాం. దాంతోపాటు కూడా ఇది కూడా పళ్ళు అన్నీ వేసింది. అయితే కూడా ఎద్దేనా? ఇది కూడా ఎద్దే అని చెప్తూ ఉన్నారు. మరి ఇది కూడా ఒక దూడ ఉన్నది. ఇది ఎన్ని పళ్ళతో ఉంది? ఇది ఇంకా పళ్ళు వేసలేదా? ప్రస్తుతానికి ఇంకా పాలపల్ల దూడతే బసవరాజు గారి ఆవరణలో ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ పశువులలో మరి ఏమైనా ఇవ్వడానికి ఉన్నారా, లేకపోతే ఇంకా వీటిని సేద్య భాగంలో పెట్టి ఉన్నారని అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం. ఇప్పుడు ఇవ్వడానికి ఏమున్నాయండి పశువులు? ఇదొకటి ఇదొకటి. ఓకే, ఈ రెండు జతనా? ఇది ఎన్ని పళ్ళతో ఉందన్నారు? ఇంకా రెండు ఉడిపిందా? ఇదేది ఇంకోటి ఏది కనిపిస్తుంది ఇక్కడ? ఇది ఇంతకు ముందు పాత ఇది ఇంటిది. మరి దీన్ని ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? ఇంటికే కట్టేస్తారా? ప్రస్తుతానికైతే చూసాం కదా ఈ దూళ్ళు చెప్పినటువంటి బసవరాజు గారు. మరి ఏ రేటు వరకు చెప్తారు, లేకపోతే వీటి భరోసా ఏంటి అని అడుగుదాం. బసవరాజు గారు, ఇప్పుడు ఉన్నాయి కదా వీటి పశువుల్లో కూడా భరోసా గురించి మీరు ఏం చెప్తారండి? సేద్యాల గురించి అయితే సేద్యాలు కట్టేనా బాబు కానీ చెప్పాలా? నువ్వు కట్టాక మరిచినాక అది ఇది చెప్పకూడదు అంతే. అవునా? ఇవి ఏమైనా కూడా మరి టైర్ అని వేసినారా మామూలు వెళ్ళడము? దీన్ని కట్టింటి ఎద్దుకు కట్టింది. మరి అక్కడ ఉన్నది దాన్ని కట్టలేదు, పోయిన సంవత్సరం కట్టింది దాన్ని. ఓకే, ఇక్కడ ఉన్న పశువులు ఇచ్చేటువంటి ఏవండి ఇక్కడ ఇచ్చేటివి? అది ఇదేనా? ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి ఇక్కడ? చూసారు కదా ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి పశువులు అయితేనేమి దుళ్ళు అయితేనేమి. ఇది ఇది ఏంది సింగల్ ఉందే? పనికి. అవునా? పోయిందా మరి? ఓకే, ఏంది ఇది? ఏదో అవ్వా ఇదేం పొడుస్తుంది? ఇదేం పొట్టేలు కూడా మేపుతున్నారా? అంటే ఈ మధ్యలో పందాలకి వీళ్ళంతా ఇవి ఏమి కుక్కలు అవి తెస్తుంటే నువ్వేమి వీడి దగ్గర పొట్టేలు మేపుతున్నావు? ఏం దీని సంగతి? ఎంతో ఒక 4,000 పడి ఉంటుంది. ఇది 5,000? 4,000-5,000 ఇస్తారా? మరి ఎంత పడి ఉంటుంది అట్రా? 12,000. 12,000 నీకెవరు అమ్మినారా అబ్బా దీన్ని? నాకెవరు అమ్ముతారు? మంది అమ్ముతారు, ఎవరు అమ్ముతారు? పోటీలలో అమ్ముతారు. అవునా? ఏడు తీసుకొచ్చినావు? తెచ్చాం మనకు అనుకూలం అక్కడ. ఎవరు వాళ్ళ పేరు అని చెప్పు అక్కడ. పెద్ద మంచి చెప్ప మన రాఘవేంద్ర శివప్ప. శివప్ప ఎంతకు అమ్మినాడు దీన్ని? అదే అమ్మాడా మంచి 12,000. ఏమిటి కమ్మినాడు? ఏం చూసి అమ్మాడో మరి? వీళ్ళు మీ ఇద్దరు అనుకుని బట్టి తీసుకున్నారా? దీనికి ఏమో వెనకాల ఉండదు దీనికి. అంత రేట్ ఎట్టు పడుతుంది అని దీనికి? శివయ్య గారు ఎవరైనా పొట్టేలు కొనాలంటే రాగమంతోటి శివయ్య గారి దగ్గర మీరు పొట్టేలు ఏమాత్రం అమ్ముతారని తెలుసుకోండి. మరి ఎంతవరకు వాస్తవం అనేది తెలుసుకుందాం. పొట్టేలు ఇంకా ఉన్నాయి ఆయన దగ్గర? ఉండవే. ఓ మామూలు దండి కూడా పట్టుకో పోటీలు ఉన్నంటే ఇచ్చినాడు. ఇచ్చాడు. డబ్బులు అప్పుడే ఇస్తే లేకుండా నిదానంగా ఇచ్చేసావు కంతుల మాది? మంచి మనకి ఆడి ఇస్తాడు అంతే అంటారా? శివప్ప గారు చూస్తున్నట్లయితే గమనించండి, ఆయన కేవలం ఎద్దులు అవటే అనుకుంటారు. పొట్టేలు కూడా భారీ సైజులో కూడా మేపుతున్నట్టున్నాడు. అమ్మినారు. ఇదొకటే 12,000-13,000 ఇచ్చాడు మీకు అంతే. 12,000. మరి అదే అంత రేటు పడుతుందని తెలియదు కదా? అంతే అంటావా? తెలుసులే శివయ్య గారి గురించి అంతా తెలుసు. అక్కడైతే ఇద్దరు తిరిగి 6,000 ఎట్లే ఎన్ని పెస్తారు 6,000 వాడు శివగాడు నువ్వు పట్టేటాడు. మరి మరి అంత రేటు మా వాళ్ళు కూడా ఉన్నారు, చూసేవాళ్ళు వీడియోలో చూసేవాళ్ళు కూడా అంత కాస్ట్ ఎంత పడుతుందని. 6,000-7,000 ఉంటుంది కానీ ఇది ఏమి ఒకేసారి 12,000-10,000 పైన అమ్ముతాడంటే చిన్న విషయం కదా. మంచి సార్ కన్నడ మంచి అతంది. మరి గొర్రెలు గిర్లా మంచి లెక్క ఎవరు లేవు. మరి ఏమేమన్నా గెలం కడతాడా? ఏమే నువ్వు ఆ మంచిని అడగల, నువ్వు ఆ మంచిని అడగల. మరి ఎనీ టైం అంతా గొర్రెల కాడే ఉంటాడు కదా. ఇంకా అలాంటివి ఏమైనా ప్రయత్నం చేస్తా. బండ కూడా తెచ్చాడంటే ఏమిటి కట్టాడు బండకి? ఇంకా పొట్టేలకు కట్టాడా పసులు కట్టాడు? ఉండవు ఎద్దులు బాగుండవి ఉన్నాయా? ఎన్ని దినాలే మన దగ్గర ఉండబట్టి ఇప్పుడు శివప్ప గారి దగ్గర? మంచి 2 సంవత్సరాలు అయితే. 2 సంవత్సరాల దగ్గర. ఓకే, శివప్ప గారి దగ్గర కూడా మరి ఇలాంటి సైజ్ ఏమైనా ఉందా ఆయన చూడడానికి? ఏమన్నా మేము బాగుండవా వాయబ్బా. మరి ఇది పరిస్థితి. మరి ఇక్కడ బసవరాజు గారి నందవరంలో ఉన్నటువంటి మరి దూళ్ళైతే ఇవ్వడానికి రావడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ నేరుగా అన్నగారితో మాట్లాడుతూ డీటెయిల్స్ నేరుగా మీకు ఇక్కడే ఇక్కడే పొలం దగ్గర రమ్మంటారా? మీరు ఏమైనా నెంబర్ ఇవ్వగలరా? నెంబర్ వద్దు తరకదే.
అంటే అంతా ఇంకా బసవరాజు గారి గురించి తెలిసిందే. ఇంక వీళ్ళ తమ్ముడు అయినటువంటి వెంకటేశ్వర గారితో కూడా మాట్లాడుకు ఆయనతో డీటెయిల్ తెలుసుకుందాం. ప్రస్తుతానికి సేద్య భాగంలో ఏం లేమంటారా? ఓకే, మామూలు ఏమంటే నడుపుకున్నారు అంతే. ఓకే, మీ పేరండి? నా పేరు మల్లికార్జున. మల్లికార్జున గారు, మీ నెంబర్ చెప్పండి. వచ్చింది చెప్పండి లాస్ట్. 9390 మొగలు తప్ప ఆడోళ్ళు చేయరు, టెన్షన్ పడొద్దులే. మరి అదే ఎద్దులు కొనే వాళ్ళకైతే నేను కూడా చెప్తా, కొనే వాళ్ళు మాత్రమే చేయంటారు. నెంబర్ చెప్పు అంతే అంటారా? నీకేం అనుకూలం ఉంటే నువ్వు మాట్లాడగలరు కానీ వాళ్ళు టైం పాస్ చేసి మనం ఇది పరిస్థితి. మరి దూళ్ళు అయితే మంచి ఉన్నటువంటి పశువులు. ప్రస్తుతానికైతే నెంబర్ చెప్తాను, నెంబర్ చెప్పండి. నెంబర్ చెప్పండి. 9652 39 7544. పెద్ద మనిషి చాలా బిజీలో ఉంటాడు. మీరు ఎవరైనా ఎద్దు కావాలన్న వాళ్ళు మాత్రమే చేయండి. కానీ అతని రేటు కూడా అప్పుడప్పుడు దురుసుగా చెప్తుంటాడు. మీరు దాన్ని పట్టించుకోకున్నట్లా న్యాయబద్ధంగా ఎంతకి ఇస్తారని నీట్గా అడగండి. లేదంటే కూడా నేరుగా వచ్చి పసులు చూసి మాట్లాడాలనుకుంటే బసవరాజు గారి షెడ్ ఇక్కడే. మన యా థియేటర్ అది? సినిమా థియేటర్ నందవరం ఎంట్రీలోనే ఉంటాయి. వీళ్ళంతా షెడ్ తెలిసిందే కదా. ఇంక ప్రస్తుతానికి వామ వేసినట్టు అంత పొట్టేనా? అది ఏంది? సొప్ప మొత్తము. వీటంతా ఈ సైజు గల రావడానికి మీరు సొప్పనే మేపుతున్నారా? ఇంకేదైనా మేపుతున్నారా? అంతే అంటారా? ఓకే, ఇంకెవరికైనా కావాలంటే నేరుగా అన్న దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు. ఇంకా దీని సంగతి అంటే దీన్ని సపరేట్ ఒక వీడియో చేశాను ఈ ఎద్దు గురించి. మరి సుమారు ఈ ఎద్దు ఆషామాషా కాదు, భారీ సైజు గల ఎద్దు. మన ఆంధ్రప్రదేశ్లో మొత్తానికి చూస్తున్నాం 68 నుంచి 9 గల ఎద్దు ఏదైనా ఉందంటే బసవరాజు గారి దగ్గర వాళ్ళ యొక్క ఇంటి ఆవరణము పొలం ఆవరణం చూసుకోవచ్చు. ఇంకా ఆలస్యం మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.